మావయ్య, మీరింకెప్పుడు అలా అనకండి. నేనన్నీ వదిలి వచ్చింది మీకోసమే. మీరు బాగుండాలని, మీతో పాటే నేనుండాలని. అంతకు మించి నాకేమీ వద్దండి. లక్ష్మి, ఊరుకో. నన్ను క్షమించు లక్ష్మి. ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడి నిన్ను బాధ పెట్టను. ఈ ఒక్కసారికి క్షమించు. అత్తయ్యే కాదు మావయ్య, మేమంతా మీ మంచితనం అనే గొడుగు కింద బ్రతికేవాళ్ళం. మీరే ఈ ఇంటికి కొండంత అండ. మీరు సంపాదించుకున్న మంచి పేరు బయట మాకు మా పిల్లలకి శ్రీరామ ఏంటి సార్, తమరు వెళ్తారా లేక కూర్చొని క్లాసులు వింటారా? జాను, ఏమైంది? మా ప్రిన్సిపల్ గారు ఏదో మనసులో పెట్టుకుని నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తున్నారు సార్. సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట ఎలా సార్ చదువుకునేది? జాను వెనక నేనున్నాను. ఎందుకు రానివ్వరో నేను చూస్తాను. ఎలా ఆపుతారో నేను చూస్తాను. ఎగ్జామ్స్ ఏమో దగ్గరకు వచ్చాయి. ఎలాగో ఏంటో అర్థం కావడం లేదు. యూ డోంట్ వరీ జాను, దానికి సొల్యూషన్ నా దగ్గర ఉంది. ముందు పద, ఇంటికి వెళ్దాం. నిన్న మన మధ్య జరిగింది తెలియక జాను నీ క్లాస్లో కూర్చుంది. అందుకేగా పంపించేశాను. ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి. తనని ఎలా పాస్ చేయిస్తావో నేను చూస్తాను. నువ్వు పాఠం చెప్తే ఎంతమంది పాస్ అవుతారో నాకు తెలియదు, కానీ నేను జానుని ఫస్ట్ క్లాస్లో పాస్ చేయిస్తాను. యాక్చువల్గా నేనిప్పుడు మీకు థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాను. ఎందుకు? ఈ ప్రపంచంలో ప్రేమించే భార్యకి చదువు చెప్పి పాస్ చేయించే అదృష్టం ఎంతమందికి ఉంటుంది చెప్పండి? అది మీ వల్ల నాకు దక్కింది. థ్యాంక్ యూ. వస్తాను. హలో, కాల్చినంత ఈజీ కాదు పాఠం చెప్పడం. నా జాను విషయంలో నాకేది కష్టం కాదు. మైండ్ ఇట్. ఏవండి, మీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? అది
అది ఏంటది? అది అది థ్యాంక్స్ అండి. నా ప్రాణం మౌనాల భాష తెలిపే నిశ్వాస అది నేను చూసా మనసారా ఓ సరిహద్దుల్ని దాటేసి వేళ చిరు యుద్ధాల